హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో, ఇలా డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేసి ఈ మధ్య వచ్చేసి ఆల్మోస్ట్ 3, 4 వీక్స్ అయితే అయిపోతుందండి. కొన్ని రీజన్స్ వల్ల ఈ మధ్య నేను వీడియోస్ అయితే సరిగ్గా అయితే పోస్ట్ అయితే చేయలేకపోతున్నాను. యాక్చువల్‌గా మన ఛానల్‌లో వచ్చేసి వీక్లీ 2 లాంగ్ ఫార్మ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఒకటి ట్యూస్‌డే, ఇంకోటి వచ్చేసి ఫ్రైడే అయితే లాంగ్ ఫార్మ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. ఇంకా రిమైనింగ్ డేస్ మొత్తం వచ్చేసి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ మధ్య వచ్చేసి ఒక 3, 4 వీక్స్ నుంచి వచ్చేసి డైలీ 1 వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా చాలా టఫ్‌గా అయితే పెడుతూ ఉన్నానండి. ఇంకా అలాగే షార్ట్ వీడియోస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోతుంది పెట్టక. మనకి యూట్యూబ్‌లో అనేది మెయిన్ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలండి. మనం ఏ రోజైతే ఎలా అయితే వీడియోస్ స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేస్తూ ఉన్నామో, అదే ప్రాసెస్‌లో ఏదేమైనా సరే అదే టైమింగ్స్‌కి మన వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలా ఉన్నట్లయితే మన యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అయితే కాగలము. బట్ నాకైతే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా! అది హెల్త్ ఇష్యూ కావచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ కావచ్చు. అట్లా రావడం వల్ల మనకి అప్పుడప్పుడు వచ్చేసి మనం ఇలా వీడియోస్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయలేకపోతూ ఉండొచ్చు. కాకపోతే మనకి కొన్ని వీడియోస్ అనేది ముందు తీసి పెట్టుకొని ఉన్నట్లయితే మనకి షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నట్లయితే మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఆ టైంకి మనకి షెడ్యూల్ చేసి పెట్టుకున్న టైంకి ఆ డేట్‌కి వచ్చేసి అవి ఆటోమేటిక్‌గా పబ్లిక్ అయితే అయిపోతూ ఉంటాయి. సో, నాకైతే అంత అప్పటికప్పుడు నేను ఎప్పుడైనా సరే 1 డే గానీ, 2 డేస్ గానీ బిఫోరే తీసుకుంటూ ఉంటాను గానీ, అలా 1 వీక్ గానీ, 10 డేస్ బిఫోర్ గానీ వీడియోస్ అయితే ఎప్పుడు తీసి పెట్టుకోనండి. అందుకని చెప్పేసి నాకు కొంచెం కష్టమైతే అయిపోయింది. లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి వీక్లీ 1 వీడియోనే పోస్ట్ చేస్తూ ఉన్నాను. దీనికి రీజన్ వచ్చేసి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందండి. దానివల్ల వచ్చేసి దీనికి కొంచెం ఒక చిన్న సర్జరీ అయితే చేపించుకోవాలనంట. అందుకని చెప్పేసి దాని గురించి కొంచెం హాస్పిటల్ చుట్టూ అలా అయితే తిరుగుతూ కొంచెం వీక్‌గా ఉండడం వల్ల ఈ మధ్య అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోలేకపోతున్నానండి. అంటే వీడియోస్ షూట్ చేయడం కదా, ఇంట్లో పని కూడా చేసుకోవడం కొంచెం కష్టమైతే అయిపోయింది. అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే షూట్ చేయట్లేదు. ఇంక వీక్లీ 1 అయితే ఇంకా అది కూడా చేయకపోతే మరి ఛానల్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం అలానే గ్రో అవుతుంది కదా! కొంచెం డౌన్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడిప్పుడే కొంచెం అలా అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో, ఇప్పటి నుంచి వచ్చేసి రెగ్యులర్‌గా మన ఛానల్‌లో అయితే వీడియోస్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయకొచ్చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోతుంది. కొంచెం హెల్త్ ఇష్యూ అని చెప్పాను కదా! దాని గురించి ఒక చిన్న సర్జరీ అయితే చేసుకోవాలండి. అది ఏం సర్జరీ ఏంటి అనేది మీకు నేను చేపించుకునేటప్పుడైతే దాని గురించి అప్డేట్ అయితే షేర్ చేస్తాను. అదొచ్చేసి నేను సమ్మర్‌లో అయితే చేయించుకుందాం అనుకుంటున్నానండి. ఇప్పుడు పిల్లలకి మంచిగా ఎగ్జామ్స్ టైమ్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చేపించుకున్నట్లయితే పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారని చెప్పేసి నేను అలా పోస్ట్‌పోన్ అయితే చేశాను. ఇంకా సమ్మర్‌లో ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా! అప్పుడైతే చేపించుకుందామని చెప్పేసి నేనైతే పోస్ట్‌పోన్ అయితే చేశాను. అది ఏం సర్జరీ దేని గురించి అనేది నేను దేని గురించి కొంచెం సఫర్ అవుతున్నాను అనే దాని గురించి అయితే మీకు కమింగ్ వ్లాగ్స్‌లో అయితే షేర్ చేస్తాను. అంటే అప్డేట్ అనేది నేను సర్జరీ చేయించుకునే ముందైతే మీకైతే అప్డేట్ అయితే ఇస్తానండి. సో, ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే నేను మార్నింగ్ రొటీన్ పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి వడలైతే చేద్దాం అనుకుంటున్నాను. ఈ మనకి దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ ఇంట్లో రెడీగా ఏం లేనప్పుడు ఇలా వడలైతే చేస్తుంటా అండి. దోస పిండి గానీ, ఇట్లా ఇడ్లీ పిండి గానీ ఏమైనా లేనప్పుడైనా సరే, ఇంకా చపాతీ చేయాలంటే అది మళ్ళీ పిండి కలపాలి. అది చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటది కదా! అందుకని చెప్పేసి ఇంకా నైట్ వడలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి నైటే మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇలా ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మనకి ఇలా డీప్ ఫ్రై ఐటెమ్స్ అనేది అంత మంచిదైతే కాదండి. అంటే రెగ్యులర్‌గా ఏం తీసుకోం కదా! మేమైతే 10 డేస్‌కోసారి లేదంటే మంత్లీ 2 టైమ్స్ అలానే తీసుకుంటూ ఉంటాము. ఏదైనా ఎప్పుడైనా బోండాలైనా సరే, ఇట్లా వడలు, గారెలు ఇట్లా ఏమైనా సరే. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఒక 10 డేస్‌కోసారి అట్లా తీసుకున్నట్లయితే నో ప్రాబ్లమ్. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అలా కాకుండా రెగ్యులర్‌గా కూడా ఇలా డీప్ ఫ్రై ఐటెమ్స్, ఆయిల్ ఐటెమ్స్ తింటూ ఉంటే ప్రాబ్లమ్. మనం రెగ్యులర్‌గా ఏమి ఎవ్వరు తీసుకోరు కదా! ఇంకా అలా అని చెప్పేసి పిల్లల వరకు మార్నింగ్ వరకు కొంచెం వేసేసి మిక్సీ వేసేసి అంటే ఎలాంటి ఆనియన్స్, మిర్చి వేయకుండా ప్లెయిన్‌గా వాళ్ళకి వడల్లాగా వేసి ఇచ్చేసానండి. ఇంకా నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ బ్యాటర్ మొత్తం వచ్చేసి నేను మిక్సీ పట్టేసి అందులో కొంచెం సన్నగా తరిగినటువంటి ఒక 3, 4 వచ్చేసి ఆనియన్స్, అలాగే స్పైస్‌కి తగ్గట్లుగా మిర్చి కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. మీకు కావాలంటే ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. నాకెందుకో ఆ ఫ్లేవర్స్ అంతగా నచ్చవండి. ఇందులో మళ్ళీ అన్నీ వేసేస్తే అలా ఏం నచ్చదు. కావాలంటే కొంచెం జీలకర్ర, అల్లం ఇది కూడా వేసుకుంటూ ఉంటారు అందరూ. నేను అలా కాకుండా సింపుల్‌గా కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఇంక కలిపేసి ఎలాంటి బేకింగ్ సోడా కూడా వేయనండి నేను. ఎలాంటి బేకింగ్ సోడా వేయకపోయినా సరే చాలా స్పాంజిలాగా మెత్తగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఈ వడలైతే తయారు చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్‌గా అయితే చేసేస్తాను. ఎలాంటి బేకింగ్ సోడా యూజ్ చేయకపోయినా సరే ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే కరెక్ట్‌గా అంటే మనం బ్యాటర్ అనేది మిక్స్ చేసేటప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మిక్స్ చేసే ప్రాసెస్‌లోనే మనకి ఈ వడలు గానీ, గారెలు గానీ ఏవైనా సరే ఎంత స్పాంజిలాగా ఉండాలనేది దాని మీద బేస్ అయితే ఉంటుంది. సో, ఇదిగోండి వడలు కూడా చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయాలండి ఇప్పుడు.
చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇంకో విషయం ఏంటంటే ఇవి వచ్చేసి చాలామంది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసేసుకుంటారు. నాకేంటో అండి ఏ ఐటమ్ అయినా సరే కొంచెం అంత అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలన్నట్టు. అంటే మరీ అంత ఓవర్గా కుక్ అయిపోతే కూడా తినలేను, అంటే కొంచెం మాడిపోయిన స్మెల్ లాగా అట్లా వస్తుంది. అందుకని చెప్పేసి నా వరకు కొంచెం అలా అలా కొంచెం చూడండి వైట్గానే ఉన్నాయి కదా, అలా అలా వేసేసుకొని తీసేసుకున్నాను. ఇంకా ఇందులో పిల్లలు కూడా తినేది లేదు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి టమోటా చట్నీ అయితే చేశానండి. అదైతే వేసేసుకొని తినేసాం. చాలా బాగుంటుంది. చట్నీ కంటే కూడా ఇలా టమోటా పచ్చడిలో కూడా చాలా మంచిగానే ఉంటుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నైటే వేసేసాను, చెప్పాను కదా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఇంట్లో వర్క్ కూడా కరెక్ట్గా అయితే చేసుకోలేకపోతున్నాను. నైట్ పడుకునే ముందు అయితే ఇలా ఆటోమేటిక్ సిస్టంలో పెట్టేసి మిషన్ అయితే వేసేసి బట్టలు అయితే వేసేసానండి. అవి బట్టలు ఇంకా నైట్ నుంచి అలానే ఉన్నాయి, అలా ఉంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయినా ఫాస్ట్గా తీసేసి వీటిని ఆరేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పే ఉన్నాను, అంటే ఇలా మనం బట్టలు తీసేసిన తర్వాత వాష్ చేసిన ఎవ్రీ టైం వచ్చేసి మనం ఏదైనా ఒక క్లాత్ కానీ నాప్కిన్ కానీ పెట్టేసుకొని మిషన్ మొత్తం ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఈ రబ్బర్ పార్ట్లో వచ్చేసి మొత్తం మనకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. అలా మనం నెక్స్ట్ టైం ఇంకోసారి బట్టలు వేసినప్పుడు ఆ స్మెల్ అనేది వచ్చి బట్టలు మంచిగా అంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటాయండి. మిషన్ కూడా ఎక్కువ తొందరగా అయితే ఖరాబ్ అయిపోతుంది. సో మనం మిషన్ బట్టలు వేసిన ప్రతిసారి అలా ఏదైనా క్లాత్ పెట్టేసుకొని మొత్తం తుడిచేసుకొని అట్లా డ్రై చేసేసుకున్న తర్వాత అలా డోర్ని అలానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు ఓపెన్ చేసి పెట్టేసుకున్నట్లయితే మనకు డ్రైగా అయిపోతుంది. నెక్స్ట్ టైం బట్టలు వేసినా సరే ఎలాంటి స్మెల్ అనేది రాదండి. అలా కాకుండా ఉన్నట్లయితే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మిషన్ కూడా మనకి ఎక్కువ రోజులు అయితే లైఫ్ లాంగ్ అనేది రాదు, తొందరగా పాడైపోతుంది. అందుకని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మనం మిషన్ వేసిన ప్రతిసారి అయితే అట్లా డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టడం చాలా మంచిది. సో బట్టలు వేసేసి అదంతా క్లీన్ చేసేసి బట్టలు కూడా ఆరేసానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 12 అట్లా అయితే అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అయితే జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ అందరి పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూలే రన్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ లంచ్ టైంకి 12:30 కల్లా అయితే పిల్లలందరూ అయితే వచ్చేస్తూ ఉంటారు కదా. అలా మా పిల్లలు కూడా అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:30 కల్లా వచ్చేస్తారండి. నేను పిల్లలకి ఎక్కువగా లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువ రైస్ రెసిపీసే పెడుతూ ఉంటాను. క్యారెట్ రైస్ కావచ్చు, బ్రోకోలీ రైస్ కావచ్చు, లేదంటే పన్నీర్ రైస్ కావచ్చు, ఇట్లా వెజిటేబుల్ రైస్ కావచ్చు, ఇట్లా ఏమైనా పెడుతూ ఉంటాను కదా. అలానే ఇంకా ఇంట్లో ఉన్నా సరే నాకు పిల్లలకి ఇంకా రైస్ రెసిపీనే చేసి పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ రైస్ రెసిపీస్ తింటూ ఉంటారండి. అందుకని చెప్పేసి పిల్లల కోసం ఇప్పుడు మనకి ఎలాగో సీజన్ కదా, ఉసిరికాయలు అయితే ఎక్కువగా దొరుకుతూనే ఉంటాయి. ఇంకా వాటితో ఉసిరికాయలు అలాగే మనకి ఇది విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి వెజిటేబుల్స్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే, ఏవైనా సరే అండి, అవి మనకి సీజన్గా తగ్గట్టుగా తీసుకొని అవి అయితే మనం కంపల్సరీగా యూజ్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఇప్పుడు కావాలంటే అప్పుడైతే రావు కదా. సీజన్లో వచ్చేటటువంటి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాను నేనైతే. స్వీట్ కార్న్ అయినా సరే, గ్రీన్ పీస్ బఠానీ అయినా సరే, ఇవన్నీ అయితే ఆ సీజన్ అయిపోయేంత వరకు ఇంకా రెగ్యులర్గా తెచ్చుకొని యూజ్ చేసుకుంటూనే ఉంటాను. అలా అని చెప్పేసి మనకు రెగ్యులర్గా లెమన్ రైస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ లెమన్ ప్లేస్లో ఇదైతే వేస్తామండి. అంతే, టేస్ట్ అయితే సేమ్గా ఉంటుంది. చెప్తే కానీ ఎవరికైతే తెలీదు. ఇంకా అలా అని చెప్పేసి పిల్లల కోసం మాత్రమే రైస్ రెసిపీ చేద్దామని చెప్పేసి ఇంకా అవైతే తురిమేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ వడలు చేశాను కదా, ఆయిల్ డీప్ ఫ్రై చేశాను కాబట్టి ఆయిల్ అంతా స్టవ్ మీద అంతా పడిపోయింది. ఒక్కసారి పైపైన అట్లా అయితే తుడిచేశాను. మళ్ళీ అలా తుడవకుండా అలానే పెట్టేసి వంట చేసినట్లయితే మళ్ళీ మొత్తం ఇంకా మెస్సి మెస్సి అయిపోతుంది. తర్వాత క్లీన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయితే అవుతుందండి. ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఇంకా సేమ్ పులిహోర చేసినట్టే మన లెమన్ రైస్ ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ ప్రాసెస్లో ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసుకొని కొంచెం పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసేసుకొని అందులో కొంచెం పల్లీలు కూడా వేసేసుకోండి, కరివేపాకు వేసుకొని అదంతా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ హడావుడిలో మిర్చి వేయడం అయితే మర్చిపోయానండి. సో తర్వాత వేద్దాం అనుకున్నాను, పిల్లలకే కదా అవి ఎలాగ వేరు పక్కన పెట్టేస్తారు కదా, ఇంకేమైనా నో ప్రాబ్లం అని చెప్పేసి నేనైతే స్కిప్ చేశాను. మన పెద్దవాళ్ళు తినే పని అయితే, పిల్లలు కూడా చాలామంది తింటారు స్పైసీ. ఇంకా మిర్చి అయితే నేను ఇక్కడ మర్చిపోయానండి. మీరైతే మిర్చి కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి ఇది ఉసిరికాయను పొడి కూడా వేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని దీన్ని అంతా కొంచెమే ఫ్రై చేసుకోవాలి, మరి ఓవర్ ఫ్రై చేసేసుకోవద్దు. అని అంటే ఆ ఉసిరికాయ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది పచ్చి పచ్చిగానే ఉండాలి, అప్పుడే మనకు ఉసిరికాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అలా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి ఇట్లా పోపులో కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి అన్నం కలిపేసిన తర్వాత చేతిలో తగులుతూ ఆయిల్గా ఉంటుంది. అట్లా ఉంటే అసలు మంచిగా ఉండదు. చూసారా, నేను చాలా తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఇంకా అలా అన్నం వేసేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా కలిపేశాను. గరిటతో కలపడం కొంచెం కష్టంగా అనిపించింది నాకు, అంటే కాలుతా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా గరిట పక్కన పెట్టేసి మొత్తం చేత్తో నీట్గా అయితే మొత్తం కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత మొత్తం నీట్గా అయితే కలిపేసేసుకున్నాను. ఇలా పొడి పొడిగా మనకి
ఎంతో టేస్టీగా అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి హెల్తీగా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఈరోజు లంచ్ వచ్చేసి ఇదే. ఇంకా మా కోసం వచ్చేసి చెల్లి వాళ్ళు కూడా ఉన్నారండి. చెల్లి వాళ్ళు వచ్చారు ఊరు నుంచి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చెల్లి వాళ్ళు, తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరి కోసం అని చెప్పేసి రసం అయితే ప్రిపేర్ చేద్దాం. ఒకవైపు చెల్లి అయితే రసం అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఆ రసం ప్రిపేర్ చేయడం కోసమే బయట మార్కెట్‌లో దొరికే రసం పొడి రెడీమేడ్‌ది కాకుండా నేను ఇక్కడ ఇట్లా అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నది ఫ్లేవర్ బావుంటుందండి. అంటే వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, అలాగే మిరియాలు ఇవన్నీ వేసుకొని చేసేసుకుందాం అని చెప్పేసి 12:30 అయితే అయిపోయింది. నేను పిల్లల్ని పిక్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికైతే వెళ్ళాను. నేను వచ్చేలోపు చెల్లి అయితే రసం అయితే చేసేసింది. అది నేను ఒక్కసారి మీకు వీడియో క్లిప్ అనేది లాస్ట్‌లో యాడ్ చేశాను. ప్రాసెస్ అంతా ఏమి చూపియలేదు. చెల్లి అయితే చేసిందండి. ఇంకా నేను ఇంకా లంచ్ కూడా తినేసిన తర్వాత పిల్లలందరూ వచ్చారు. లంచ్ కూడా తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి ఏం చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటే ఇవైతే నేను రీసెంట్‌గా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! రీసెంట్‌గా నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను 3, 4 డేస్ అని చెప్పేసి. అది హాస్పిటల్‌లో చూపించుకుందామని చెప్పేసి 3, 4 డేస్ అయితే వెళ్ళాను కదా! అప్పుడొచ్చేసి అమ్మ అయితే ఇవి ఇచ్చిందండి. ఇవి మా సైడ్ వచ్చేసి గెంచిగడ్డలు అంటాము. ఒక్కో సైడ్ ఒక్కోలాగా పిలుస్తుంటారు. చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇవి మన సీజన్‌లో ఈ సీజన్‌లో మాత్రమే ఇవైతే మనకి అవైలబిలిటీ అయితే ఉంటాయండి. నేను చెప్పాను కదా! ఏ సీజన్‌లో దొరికాయి వాటిని మనమైతే యూజ్ చేసుకుంటే ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలా అని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి మా 3 కిలోస్ వచ్చేసి రూ. 100 అయితే పడినాయండి. నేను ఒక 3 కిలోస్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొనొచ్చాను. స్నాక్స్‌లని అప్పుడప్పుడు చేయొచ్చని. మనకి ఇక్కడ హైదరాబాద్‌లో దొరుకుతాయో దొరకవో నాకైతే తెలీదు గానీ, నేను ఎవ్రీ సాటర్‌డే వీకెండ్ మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి స్వీట్ పొటాటో దొరుకుతుందండి. అది కూడా సేమ్ ఉంటుంది. కాపోతే ఇది వైట్ కలర్‌లో ఉంటుంది. అది కొంచెం రెడ్డిష్ లాగా ఉంటుంది. ఇంకొంచెం సన్నగా ఉంటాయి అవి. అంటే సన్నగా ఉండేవి ఉంటాయి. కొంచెం దొడ్డుగా ఉండేవి ఉంటాయి. కానీ వాటి టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటది. అది మనకి ఇయర్లీ మొత్తం దొరుకుతాయండి. ఇవి మాత్రం ఓన్లీ గెంచిగడ్డలనేవి మాత్రం మనకి ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. మనకి హైదరాబాద్‌లో నేను ఇవైతే ఎక్కడా చూడలేదండి ఇప్పటివరకి. మీరెవరైనా చూసారా లేదా? హైదరాబాద్‌లో దొరుకుతాయో లేదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మా సైడ్ మేము చిన్నప్పటి నుంచి ఇవైతే చాలా తినేవాళ్ళం. ఇక్కడికొచ్చి అప్పుడు నాకు స్వీట్ పొటాటో అంటే ఏందో తెలీదండి. ఈ ఎక్కువ ఇయర్లీ వన్స్ వచ్చేసి మాకు సీజన్ వచ్చినప్పుడు ఇవే ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళము. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే నేను ఈ మార్కెట్‌లో వెజిటబుల్స్ తేడానికి వెళ్ళిన ఎవ్రీ టైమ్ వచ్చేసి ఆ స్వీట్ పొటాటో అయితే చూస్తున్నాను. పిల్లలకి చిన్నప్పటి నుంచి స్వీట్ పొటాటో అనేది పిల్లలకి మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా అయితే వెళ్ళిపోతుంది. ఆ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి నేను రైస్ రెసిపీలో కలిపేసి మిక్స్ చేసి పెడుతూ ఉండేదాన్ని. అంటే ఆలు గానీ, అంటే బంగాళదుంపతో పాటు ఈ స్వీట్ పొటాటో కొంచెము, అలాగే క్యారెట్, బీన్స్ ఇవన్నీ కుక్ చేసి కొంచెం కందిపప్పు, రైస్ వేసేసి చిన్న పిల్లలకి ఇలా కుక్కర్‌లో వేసేసి స్మాష్ చేసి కూడా ఇట్లా అయితే పెట్టేస్తూ ఉండేదాన్ని. వెయిట్ గెయిన్‌కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి స్వీట్ పొటాటో. ఎవరైనా సరే ట్రై చేయాలంటే ఒకసారి చిన్న పిల్లలకి అంటే 1 ఇయర్ బేబీస్ దగ్గర నుంచి కూడా చాలా వరకైతే పెట్టేయొచ్చు. ఇంకా అలా నేను ఈ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఆ స్వీట్ పొటాటోని యూజ్ చేస్తూ ఉంటాము. కాకపోతే వాటి టేస్ట్, వీటి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుందండి. వీటి టేస్ట్ వీటికే ఉంటుంది. అందుకని చెప్పేసి అమ్మ పంపించింది. ఇంక అందుకని చెప్పి తీసుకొచ్చేసి పిల్లలు స్నాక్స్ టైమ్‌లో ఈరోజు ఇవి ఇద్దామని చెప్పేసి వీటినైతే చాలా నీట్‌గా కడిగేసాను. ఎంత క్లీన్ చేసినా సరే మట్టి అయితే అలా వస్తూనే ఉంటుందండి. ఇంకా అలా వాటినైతే క్లీన్ చేసి ఇలా గ్రిల్ పాన్ మీద పెట్టేసి కుక్ చేస్తున్నాను. మనకి విలేజ్‌లో అయితే కట్టెల పొయ్యి అనేది ఉంటుంది గదా! వాటి మీద నిప్పుల మీద వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందండి. ఎక్కువ మందొచ్చేసి అప్పుడప్పుడు మనం వీటిని ఎక్కువ మామూలు బాయిల్ చేస్తూ ఉంటారు. వాటర్‌లో వేసి స్టీమ్ పట్టేసి బాయిల్ చేసుకుంటూ ఉంటారు. ఆ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా కాల్చుకొని తిన్న టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. మొన్న ఊరెళ్ళినప్పుడు నేను నిప్పుల మీద వేసుకొని కాల్చుకొని అయితే తిన్నామండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. అంటే ఉడకబెట్టిన దానికంటే టేస్ట్ అనేది డబల్ అయితే అయ్యింది. అందుకని మనకిక్కడ అపార్ట్మెంట్స్‌లో ఇట్లా అయితే నిప్పులు ఇవన్నీ దొరకవు గదా! అందుకని చెప్పేసి నేను ఇలా అయితే ట్రై చేశాను. ఇదైతే పుల్కా ప్యాన్ అండి. నేను అప్పుడప్పుడు పుల్కాలు కాల్చుకోవడానికి అలా అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఈ పుల్కా ప్యాన్ మీద ఇంకా ఇట్లా సేమ్ ప్రాసెస్‌లో సిమ్‌లో పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇట్లా అయితే కాల్చుకుంటూ ఉన్నాను. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ ఆన్ చేసేసుకొని. కాకపోతే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది మనకి కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అట్‌లీస్ట్ 1 అవర్ అయినా టైం తీసుకుంటుంది. అలా మామూలుగా సిమ్‌లో పెట్టుకొని చాలా టైం తీసుకొని స్లోగా అయితే కుక్ చేసుకోవాలి. పైన ఇలా మాడిపోయినా సరే లోపల మనకి ఇలాగా ప్రెస్ చేసినట్లు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో, నేను వీడియోస్ అనేది ఈ రోజే అప్లోడ్ చేస్తున్నా. అంటే నేను నాకు ముందు వీడియోస్ ఏమి లేవండి. అందుకని చెప్పేసి ఈరోజు వీడియో తీసి ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. ఇదంతా కుక్ అయ్యేంత వరకు నాకు చాలా టైం అయిపోతుంది. నాకు వీడియో అప్లోడ్ చేసే టైం అయిపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్‌గా అయితే ఫినిష్ చేశాను. అందుకని చెప్పేసి ఇదంతా కుక్ అయ్యేంత వరకు అయితే మీకైతే చూపించట్లేదండి. ఇది కుక్ అవ్వడానికైతే 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. కుక్ అయిన తర్వాత తీసేసి పైన పీల్ తీసేసి పిల్లలకు పెడితే పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు. ముందు బ్యాక్‌లాగ్ వీడియోస్ అట్లా ఏమైనా ఉన్నట్లయితే అవసరం లేదు. ఈరోజు వీడియో ఇప్పుడే తీసేసి ఇప్పుడే పెడుతున్నాను కాబట్టి నేను ఇదైతే మొత్తం ఈ ప్రాసెస్ అయితే చూపియట్లేదండి. ఓకే అండి. వీడియో ఎలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి. బాయ్.